ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ గాయత్రీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గమ్మ దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. 9 రోజుల్లో 9 రూపాల్లో అమ్మవారు దర్శనానికి దర్శనమివ్వనున్నారు. ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి 11 గంటల వరకు అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ గాయత్రీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గమ్మ దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. 9 రోజుల్లో 9 రూపాల్లో అమ్మవారు దర్శనానికి దర్శనమివ్వనున్నారు. ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి 11 గంటల వరకు అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ గాయత్రీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గమ్మ దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. 9 రోజుల్లో 9 రూపాల్లో అమ్మవారు దర్శనానికి దర్శనమివ్వనున్నారు. అయితే ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి 11 గంటల వరకు అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు. సుమిత్ర, అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ ఈ రోజు రెండో రోజు గాయత్రీ దేవిగా ఆ అలంకరణతో దర్శనం ఇక్కడ చూడొచ్చు. భక్తులు విశేషంగా అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. పెద్ద ఎత్తున భక్తులు అయితే రావడం జరిగింది. ఈ రోజు అమ్మవారి ఇది రెండో రోజు చేరుకోవడంతో భక్తులంతా విశేషంగా ఆకట్టుకునేందుకు వస్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే ఉందో స్కూల్ దసరా సెలవు ఇవ్వడంతో అమ్మవారిని దర్శించుకుంటూ భక్తులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. గాయత్రీ దేవి యొక్క విశిష్టత అయితే ఈ రోజు మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు గాయత్రి వశిష్ఠ మహర్షికి వచ్చింది. వెంటనే విధాత వద్దకు వెళ్లి గాయత్రి తత్వాన్ని తెలుసుకుని వేడుకోగా నా సమర్పణ మాత్రంగా ఈ చైతన్య శక్తి ఉత్పన్నం అవుతుందో దాన్నే జ్ఞానము లేక వేదంగా చెప్పుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా దీన్ని గాయత్రి నామము తో వ్యవహరిస్తారు. ఈ నామము అగ్ని నుండి వాయువు నుండి ఓంకారము, ఓంకారంతో హృతితో హృతితో గాయత్రితో సావిత్రితో వేదాలతో సమస్త క్రియలు ప్రవర్తిస్తాయని ఈ బ్రహ్మ తెలియజేస్తున్నట్టు ఈ మంత్రంగా స్మరిస్తూ చెప్తుంది. గాయత్రి మంత్రాలతో నిష్పక్షమైనది ఉన్న 24 దేవక్తులు చెప్తున్నారు. ఏదైతే ఉందో గాయత్రి మంత్రాన్ని స్మరిస్తూ రావి చెట్టు వద్ద స్త్రీలంతా రావి చెట్టుని మొక్కుతూ ఉంటారు. వినాయకుడు మొత్తం 24 దేవతల్లో వారిలో చైతన్య శక్తులుగా ఉంటుందని తెలుస్తుంది. వినాయకుడు, నరసింహస్వామి, విష్ణుమూర్తి, ఈశ్వరుడు, శ్రీకృష్ణుడు, రాధాదేవి, లక్ష్మీదేవి, అగ్నిదేవుడు, అదేవిధంగా మహేంద్రదేవుడు, సరస్వతి, దుర్గాదేవి, ఆంజనేయుడు, భూదేవి, సూర్య భగవానుడు, శ్రీరాముడు, సీతాదేవి, చంద్రుడు, యముడు, బ్రహ్మ, వరుణుడు, నారాయణుడు, హయగ్రీసుడు, హంస, తులసి మాత, గాయత్రి మాతగా మహోత్సవ ప్రతిష్టగా తీసుకోవచ్చు. ఏదైనప్పటికీ గాయత్రి మంత్రాన్ని స్మరిస్తూ ఈరోజు అమ్మవారిని స్మరించుకుంటూ ఎంతో పుణ్యం కలుగుతుందని చెప్పేసి వస్తున్నారు చిన్నపిల్లలు. అదేవిధంగా కొంతమంది భక్తులతో మనం మాట్లాడదాం. అమ్మ చెప్పండి అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? మేము రేపల నుంచి వచ్చామండి. ఇంకా దర్శనానికి ఇప్పుడే లైన్లోకి వచ్చాము. దీపమేలికి దాని నుంచి ఉన్నాం. ఇక్కడ ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా మీరు? మేము వస్తున్నాం ప్రతి సంవత్సరం కుదిరినప్పుడల్లా. దసరా నవరాత్రుల్లో ఈరోజు వచ్చారమ్మ. అయితే దసరా నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకోవడం చాలా విశిష్టంగా చెప్తున్నారు. ఈ రేపల నుంచి వచ్చామని చెప్తున్నారు. మరి కొంతమంది భక్తులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు? మీకు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఇప్పుడు చేసే కార్యక్రమం ఏంటి? లోకమాత అండి. ఆమెకి మించింది ఏమీ లేదు. మేము ప్రతి సంవత్సరము 9 రోజులు కాలినడకలతో వస్తాము. ఆ తల్లిని దర్శనం చేసుకుంటే మాకెంతో మనశ్శాంతిగా ఉంటుంది. బాగాన ఏ కష్టాలున్నా మాకు ఒడ్డెక్కుతాయి. నమ్మకం బాగా. ఆ తల్లికి మించింది ఏమీ లేదు. ఆమె నమ్ముకొని ఎంతో దూరం నుంచి ఇలా వస్తున్నాం కాబట్టి సర్వమూర్తి ఇంకంతే. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అమ్మని దర్శించుకోవడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? విజయవాడ గుంటూరు నుంచి వస్తున్నామండి. చాలా బాగుంటుంది. అమ్మ ఏ కోరిక అడిగినా తీర్చుద్ది.
చల్లగా చూస్తుంది, కష్టాలన్నీ తీరుస్తుంది. మేము ఉండి కౌంటింగ్కి ప్రతి 15 రోజులకి వస్తూనే ఉన్నాం. చాలా బాగుంది, సంతోషంగా ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మీరు చెప్పండి తల్లి, దుర్గమాతను దర్శించుకోవడానికి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మని దర్శించుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? నేను కోదాడ నుంచి వచ్చానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగుంది. 2 times అవుతుంది రాబట్టి. మీకు ఎలా అనిపిస్తుంది? కోదాడ నుంచి ఎప్పుడు బయలుదేరారు? ఈ రోజు రెండో రోజు గాయత్రీదేవి అమ్మవారిని దర్శించి మీకు ఎలా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం వస్తారా తల్లి ఇక్కడికి? ఇది 2 times అండి, రెండోసారి రావటం. 7 గంటలకి బయలుదేరాను, ఇక్కడికి వచ్చేసరికి ఈ టైం అయింది. రైట్, అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం మేము వస్తాము. ఈ రోజు గాయత్రీదేవి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. మరి కొందరితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దామా. తల్లి చెప్పండి అమ్మా, మీరు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం అమ్మవారిని దర్శించుకోండి దసరా వస్తారా? ఉండి సేవ చేస్తున్నాం సార్. 2 సంవత్సరాల నుంచి ఉండి సేవ చేసిన దగ్గర నుంచి అమ్మ దర్శనం మాకు బాగా అవుతుంది. అమ్మని చూసిన దగ్గర నుంచి మాకు చాలా బాగుంది. అమ్మ దయ వల్ల ఆరోగ్యంగా ఉండబట్టే కదా రాగలుగుతున్నాము. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు కాకపోతే కాలినడకతో నడిచి మెట్లు పూజ చేద్దాం అనుకున్నాం. అది జనం ఉండడం వల్ల అవకాశం లేకుండా అయిపోయింది. సరే, ఈ అమ్మవారి దగ్గర రాహుకాల దీపం వెలిగిద్దామని ఇక్కడ ఉన్నామన్నమాట. మేము గుంటూరు నుంచి వచ్చాం సార్. 2 సంవత్సరాల నుంచి అమ్మ దగ్గరికి వస్తూనే ఉన్నాము. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని, నాకు అమ్మ దయ ఉందని నా మనసు సంకల్పం చెప్తుంది. నేను బాగా వేడుకుంటున్నాను. అమ్మ కూడా నన్ను కరుణిస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మ పూజ చేస్తున్నందుకు, అమ్మ సేవ చేస్తున్నందుకు. చాలా భావోద్వేగత వ్యక్తం చేస్తున్నారు. అమ్మని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం వస్తాను, కాలినడకన అమ్మవారిని దర్శించుకుంటూ పూజా కార్యక్రమాలు చేస్తాను అని చెప్పేసి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. తెల్లవారుజాము నుండి లేచి అమ్మవారిని ఎప్పుడెప్పుడు దర్శించుకున్నాం అంటూ దుర్గమ్మని దర్శించుకోవడం, అదేవిధంగా గాయత్రీదేవిని అమ్మవారిగా దర్శించుకోవడం ఇంకా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఇక్కడ భక్తులు కూడా చెప్తున్నారు. సుమిత్ర, అంటే తిరుమలరావు, అంటే చాలా పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడికి వస్తూ ఉంటారు. ఈ నవరాత్రుల్లో కూడా అక్కడికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఏర్పాట్లు చేశారు? పార్కింగ్ దగ్గర కావచ్చు, అలాగే భక్తుల దర్శనానికి సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సుమిత్ర, రాష్ట్ర ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా ఈ దసరా నవరాత్రోత్సవాలు చూసుకుంటుంది. ఈ భక్తులు వచ్చి మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా అనేక మంది భక్తులు అయితే ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కల్పించకుండా అయితే అన్ని సౌకర్యాలు చేస్తారు. ఇక్కడ పోలీసు బందోబస్తు కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ మెడికల్ సంబంధించి కానివ్వండి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక టీంను అయితే ఏర్పాటు చేసుకుంటారు. భక్తులు విశేషంగా అమ్మవారిని దర్శించుకుంటూ వస్తారు. అదేవిధంగా మెడికల్కి సంబంధించి, వాటర్ సంబంధించి, ఇతర సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వస్తున్న భక్తులు కూడా ఎప్పుడప్పుడు అనౌన్స్ చేస్తూ ఉంటారు. భక్తులకు ఏదైనా సమస్య వచ్చి ఇక్కడికి వచ్చి ఈ సమాచారం వద్ద సమాచార కేంద్రాలకు ఒకటి అన్ని డిపార్ట్మెంట్లు సంయుక్తంగా ఇక్కడ పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే, అదేవిధంగా ఇతరులు ఏమైనా ఉంటే వాళ్ళు అడిగితే వాళ్ళు పూర్తిస్థాయి సమాచారం వచ్చి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసేందుకు కూడా ఇక్కడ సంయుక్తంగా అయితే చేస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ అమ్మవారు దసరా ఉత్సవాలు, నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించేది కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. భక్తులు వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు. అదేవిధంగా పార్కింగ్ వ్యవస్థ ఇటు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి భవానీపురంలో పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా గుంటూరు, చెన్నై నుంచి వచ్చే వాళ్ళకి తాడేపల్లి ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఇటు ఏదైతే విశాఖపట్నం నుంచి వచ్చే వాళ్ళకి ప్రత్యేకించి ఇది గాంధీ మున్సిపల్ స్కూల్ సంబంధించి పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు కూడా చాలా సంయుక్తంగా చేస్తారు. ఈ నవరాత్రి ఉత్సవాలు అన్నటువంటి ప్రతిరోజు పోలీసులు డే అండ్ నైట్ వర్క్ చేస్తూ పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేస్తూ ఉంటారు. మరో విధంగా చూసుకుంటే ఇక్కడ జేబు దొంగలు కూడా ఎక్కువ ఉంటారు. ఈ జేబు దొంగలకు సంబంధించి అప్రమత్తం చేస్తూ పోలీసులు అయితే బోట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరో విధంగా నిరంతరం బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే అన్ని ఏర్పాట్లు చేస్తారు. సుమిత్ర, థ్యాంక్ యూ తిరుమలరావు ఫర్ ద అప్డేట్స్.